వెల్కమ్ బ్యాక్. శంకర్పల్లి దారి దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో నిందితులు ఉపయోగించింది డమ్మీ తుపాకీ అని గుర్తించారు. బోల్తా పడిన కారులో మద్యం సీసాలు, పుర్రెలతో ఉన్న దండ, మరికొన్ని వస్తువులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని జడ్చర్లకు చెందిన వ్యక్తి. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దొంగలు పారిపోతుండగా కారు బోల్తా పడడంతో కారులోని 8.5 లక్షల రోడ్డుపై పడిపోయింది. ఇక ఆ డబ్బును వదిలేసి మిగతా డబ్బుతో దొంగలు పరారయ్యారు. హైదరాబాద్కు చెందిన రాకేష్ అగర్వాల్ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన 40 లక్షలు వికారాబాద్ వెళ్లి కస్టమర్ దగ్గర నుంచి తీసుకుని రావాలని తన వద్ద పనిచేసే సాయిబాబా మణి అనే 2 వ్యక్తులను పంపారు. వారు డబ్బులు తీసుకుని కారులో వస్తుండగా శంకర్పల్లి మండలం పరిధిలోని హుస్సేన్పూర్ గ్రామ శివార్లో వారిని వెనక నుంచి అనుసరించారు 4 వ్యక్తులు. మాస్క్ ధరించిన 3 వ్యక్తులు హుస్సేన్పూర్ గ్రామ శివార్లో నిర్మానుష్య ప్రాంతంలో వాహనం అడ్డగించారు. బాధితులు కారు వద్దకు వచ్చి డ్రైవర్ కళ్ళలో కారం చల్లి కారు అద్దం పగలగొట్టి వెనుక సీట్లో ఉన్న సాయిబాబా అనే వ్యక్తిపై రాయితో దాడి చేశారు. తర్వాత డ్రైవర్ పై దాడి చేసి 40 లక్షల రూపాయల బ్యాగ్ ను రాబరీ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. లైవ్ లో అనిల్. ఎక్స్ప్రెస్ ఉన్న చేవెళ్ల దారి దోపిడీ కేసులో భాగంగా పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి ఈ 4 నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా 4 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఈ చేవెళ్ల మార్గంలో శంకర్పల్లికి సంబంధించి ఈ దారి దోపిడీ అయితే జరిగిందని చెప్పాలి. అయితే ఈ దారి దోపిడీకి సంబంధించి రాకేష్ అగర్వాల్ అనే వ్యక్తి స్టీల్ వ్యాపారికి సంబంధించిన 40 లక్షలు వికారాబాద్లో తీసుకోవాల్సి ఉండగా ఆ స్టీల్ వ్యాపారికి సంబంధించి వ్యాపారి ఎవరైతే రాకేష్ అగర్వాల్ ఉన్నారో అతను ఈ మనీ అదేవిధంగా సాయిబాబాను వీళ్ళిద్దరిని కూడా వికారాబాద్కి పంపించడం జరిగింది. పంపించిన అనంతరం ఆ 40 లక్షలు తీసుకొని శంకర్పల్లి మీదుగా హుస్సేన్పూర్ మార్గంలో చేవెళ్ల మార్గంలో వస్తుండగా ఈ దారి దోపిడీ అయితే జరిగింది. అయితే ముందుగానే పక్కా ప్లాన్ తోటి పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ దారి దోపిడీకి పాల్పడ్డట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ దారి దోపిడీకి సంబంధించి వాళ్ళు ముందుగా వీళ్ళిద్దరు కూడా ఈ మధ్యాహ్నం సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసుల వివరాలు మనకు అందుతున్న సమాచారం 12 నుంచి 1 గంట సమయంలో ఈ దారి దోపిడీ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదే సమయంలో ఈ 4 నిందితులు కూడా వాళ్ళని వెంబడించారు, ఫాలో అయ్యి శంకర్పల్లి మార్గంలో అంటే చేవెళ్ల నుంచి శంకర్పల్లి మార్గం వెళ్తుండగా ఆ టైంలోనే వెనకాల నుంచి వీళ్ళు వేసుకొని వచ్చిన స్విఫ్ట్ డిజైర్ తోనే వెంబడించి వెనకాల నుంచి ఢీ కొట్టిన అనంతరం ఆ కార్ని ఆపి మధ్యలోనే అడ్డంగా కార్ని పెట్టి ఆ తర్వాత ఈ 4 నిందితులు కూడా 3 మాస్కులు ధరించి ఆ తర్వాత మరొక వ్యక్తి ఇద్దరిపైన కూడా దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో భాగంగా అద్దాలు ధ్వంసం చేసి అద్దాలు పగలకొట్టి ఆ తర్వాత వాళ్ళపైన కారం చల్లి సాయిబాబాని గాయపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సాయిబాబాని గాయపరిచి ఆ తర్వాత ఆ డబ్బుని దొంగలించి వెళుతున్న సమయంలో ఈ స్విఫ్ట్ డిజైర్ లో వెళ్తున్న సమయంలో కరెక్ట్ గా మూల మలుపు హుస్సేన్పూర్ దగ్గర రావడం, ఆ హుస్సేన్పూర్ దగ్గరనే వీళ్ళ కారు బోల్తా పడడం, అతివేగంగా వెళ్లడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ కారు బోల్తా పడిన అనంతరం అక్కడే వీళ్ళిద్దరు కూడా ఆ కార్ని వదిలేసి వీళ్ళు 4 కూడా అక్కడ కార్ని వదిలేసి ఆ తర్వాత అక్కడ ఉన్న డబ్బుని కొంచెం తీసుకొని వెళ్లారు. అయితే మిగిలిన డబ్బు 8.5 lakhs అయితే పోలీసులు సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని ఆ 8.5 lakhs అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కి సంబంధించి కావచ్చు, కొన్ని వస్తువులను అయితే పోలీసులు ఆధారాలకు సంబంధించి అయితే ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పుర్రెలకు సంబంధించిన ఒక దండనైతే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా డమ్మీ గన్ తోటి వాళ్ళు బెదిరించారు, రాయితోని కొట్టడానికి ప్రయత్నించారు కావచ్చు. ఆ డమ్మీ గన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా ఈ క్లూస్ టీమ్ ని కూడా అక్కడికి పంపించడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించి దానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా అయితే ప్రజెంట్ వేగవంతం చేశారని చెప్పాలి. 40 లక్షలకు సంబంధించి స్టీల్ వ్యాపారి ఆ డబ్బు కోసం అని చెప్పేసి వీళ్ళిద్దరిని పంపించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ దర్యాప్తులో భాగంగా ఈ డ్రైవర్ ని అదేవిధంగా సాయిబాబాని మనీని వీళ్ళిద్దరిని కూడా ప్రజెంట్ విచారిస్తున్నారు. అదేవిధంగా వ్యాపారికి సంబంధించి కూడా సమాచారం అయితే తీసుకుంటున్నారు, స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దాడి కూడా పక్కా ప్లాన్ తోటి దాడికి పాల్పడ్డారు కాబట్టి ఈ విధంగా ముందే ప్లాన్ తోటి పాల్పడ్డ సమయంలో వీళ్ళతో ఏమైనా అంటే సంబంధాలు పెట్టుకున్నారంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళతోనే ఈ సంబంధాలు పెట్టుకొని దాడికి పాల్పడ్డారా, ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలో ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఈ దర్యాప్తులో భాగంగానే ప్రజెంట్ వ్యాపారిని కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ఇద్దరు సంబంధించి సాయిబాబాని మనీని కూడా విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ అనిల్, థ్యాంక్ యూ.